ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో ముగ్గురు మూడు పార్టీలు కనిపించినా బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు. ఇవాళ కాంగ్రెస్ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పాపం అతన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టిబొమ్మ పెట్టుకుంటాం మనం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతోని ముందుకు వస్తున్నారు. ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని ఫనంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతోని ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిండ్రు. వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. మిత్రులారా, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాచిపేటకు రైల్వే ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే,
మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయినరు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు. గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నామంటారు. ఐఐటి ఐఎం ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా.